ఇది పంప్ హౌస్ ఇంత ఎత్తుంటుంది, గుంతల నీళ్ళు ఉంటాయి, కాళేశ్వరం ఇట్లా పొడుగు ఉంటుంది. ఈ నీళ్ళు ఏం చేస్తే మోటార్ల ఫుట్బాల్ మొత్తం ఇళ్ళకి ఇడిస్తారు. ఈ పంప్ హౌస్లో మోటార్లు ఎత్తిపోయి ఏం చేస్తాయంటే ఒక 100 మీటర్ల ఉందో అవతల పోస్తాయి, 100 మీటర్లు అవతల పోస్తాయి పంప్ హౌస్ కాడ. అయితే ఆ పంప్ హౌస్లు ఏదైతే పెట్టిరో దానికి అడ్డంగా గోడ కడతారు కానీ గుంత తీసి నీళ్ళు, ఆ నీళ్లు ఉన్న నీళ్లు జర ఎక్కువ అయితే ఏమైతే గోడలు అప్పులు ఊడిపోయేది. అంటే ఒక 500,000 సంవత్సరాలు ఉండాల్సినటువంటి ఒక గోడ కూలిపోయిందంటే మీరు ఉరిపెట్టుకొని మీరు కనీసం జ్వరం మీకు సిగ్గని అనిపిస్తలేదు అన్న? మీకు సిగ్గెందుకు అనిపిస్తలేదు? ముక్కు చెంపలు వేసుకోవాలి. వేరే వాళ్ళు అయితే దేశం విడిచిపెట్టిపోదురు. ఈ టెక్నాలజీ యుగం లోపల మనం ప్రాజెక్టు కడితే గోడ కూలిపోతుందా? పంప్ హౌస్లో గోడ కూలిపోతుంది. అలా అది ఆ పంప్ హౌస్ కూలిపోయేది. మళ్ళీ అది కాగానే మళ్ళీ ఒక పిల్లర్, ఒకటి చూస్తే ఒక పిల్లర్ కాదు 7 పిల్లర్లు కూలిపోయినాయి. సిగ్గు అనిపింది. నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఇవన్నీ జరిగినాయంటే నాసిరకం ఎందుకు జరిగింది? నాసిరకం ఎందుకు జరిగిందంటే కాంట్రాక్టర్తో లాలూచిపడ్డ జరిగింది. 1,00,000 కోట్లు పేరు చెప్పిర్రు, 20-30 జైలు వేసుకున్నారు, మిగతా ఆయనకి ఇచ్చిర్రు. కొట్లారా మీరు తీసుకుంటారు, మీ పైసలు నేను తింటే యాడేం చేసాడు, ఇంత ఉసుకే ఇంత కంకర ఎక్కువ వచ్చాడు, సిమెంట్ తక్కువ వేసాడు, గుప్పిడు. అది పరిరక్షించుకున్నది. నాణ్యత కరెక్ట్ ఉంటే, సీకులు కరెక్ట్ ఉంటే, బందోబస్తు కరెక్ట్ ఉంటే, ఇంజనీర్ ఆడ పక్కన ఉండి ఎంత మోతాదు లేస్తే ఎందుకు పచ్చలు పోతుంది? ఇచ్చకపోయిందంటే మనకు సిగ్గు అనిపిస్తలేదు. మరి సిగ్గు తప్పిన వాళ్ళకి ఎంత చెప్పినా ఒకటే.